హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మినపప్పు నానబెట్టే పని లేకుండా, మనం గ్రైండర్లో వేసే పని లేకుండా చక్కగా మినపిండితోటి ఈరోజు మనం పునుగులు తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే చాలా బాగున్నాయి అంటారు. సరే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లోనే ఒక కప్పు మినపపిండి వేసుకోవాలి. మనం సాయి మినపప్పు ఉంటుంది కదా, చక్కగా ఎండలోనే ఆరబెట్టుకుని పిండి ఆడించుకొని చక్కగా ఉంచుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పునుగులు తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు మినపపిండి వేసుకుని అదే కప్పుతోటి బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే అదే కప్పుతోటి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సుజీ అంటారు కదా, ఉప్మా రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్పు. వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా చక్కగా చేతితోటి కలుపుకోండి. ఈ మూడుని ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోనే వాటర్ పోసుకోవాలి. ఒక్కసారి పోయకండి, కొద్దిగా వాటర్ పోసి చక్కగా చేతితో కలుపుకోండి. ముందు కొంచెం ముద్దలాగా అయ్యే వరకు కొంచెం చేతితో కలుపుకోండి. అంటే ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా నీళ్ళు పోసుకోండి. వాటర్ పోసేటప్పుడు కూడా చూసుకొని పోసుకోండి. మనం చేసుకున్నది పునుగులు కదా, మరి పలుచగా ఉంటే బాగోదు. చూడండి, పిండిని ఈ విధంగా మనం కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెలో మనకు పిండి ఎక్కువగా ఉంది కదా, కలుపుకున్న పిండిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. వేరొక బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని నేనైతే రాత్రి నానబెట్టుకుంటున్నాను, మార్నింగ్ చేసుకుంటాను పునుగులు. చూడండి, మార్నింగ్ కల్లా చక్కగా పిండి ఇలా పులిసింది. చక్కగా పిండి నానింది. చూడండి ఎంత బాగా మనం పప్పు నానబెట్టుకుని మనం మినపిండి చేసుకునే బదులు చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చూడండి, పిండి కూడా చక్కగా పులిసింది. చాలా బాగుంటాయండి పునుగులు. అలాగే మన ఛానల్లోనే మినపపిండితో నేను ఇడ్లీ కూడా చేసి పెట్టాను. తప్పకుండా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇలా ప్లేట్కి అంటుకుంది కదా, ఈ పిండిని అంతా బౌల్లో వేసుకుందాం. వేసుకుని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేసినట్టు పిండిని కలపండి. కలిపిన తర్వాత ఇందులో మనం ఉప్పు అలాగే జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకుని ఉప్పు జీలకర్ర కలిసే వరకు కలుపుకోండి. మనం పిండిని గరిటెతో కలిపే కంటే చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఈ గరిటెకున్న పిండిని తీసి చక్కగా చేతితోటి బాగా కలుపుకోండి. ఇలా బీట్ చేసినట్టు కనీసం ఒక 5 నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలి పిండిని. చూడండి, ఈ విధంగా మనకు పిండి ఉండాలి. ఇప్పుడు మనకు కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకోండి. ఆయిల్ కూడా మరిగింది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఈ పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాతే మనం పునుగులు వేసుకోవాలండి. ఆయిల్ మరగకపోయిందనుకో పునుగులు సరిగ్గా రావు. అందుకు ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకొని చక్కగా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి. ఇలా పునుగులన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచండి. అప్పుడు అటు ఇటు కలుపుతూ చక్కగా వేపుకోండి. చాలా బాగుంటాయండి. నేనైతే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్కి మీరు ఈవినింగ్ తినాలనిపించేటప్పుడు పిండిని చక్కగా మార్నింగ్ నానబెట్టుకోండి. ఈవినింగ్ మనకి పిల్లలు వచ్చే టైంకి చక్కగా స్నాక్స్ కింద చేసి కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం మినపప్పు నానబెట్టే పని లేకుండా, మనం గ్రైండర్లో వేయకుండా చక్కగా ఇలా మినపప్పును మనం రెడీ చేసుకున్నామంటే నేను చెప్పిన విధంగా చక్కగా పునుగులు వేసుకోవచ్చు. ఇవి అటు ఇటు కలుపుతూ చక్కగా వేపుకోండి. చూడండి, వేగనకు కూడా మనకి ఎక్కువ టైం పట్టదు. చక్కగా పునుగులు వేగిపోయి ఇలా జల్లి గరిటెలోకి తీసుకోండి. ఈ పునుగులు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. చాలా చాలా బాగుంటాయి. ఇలా వేగిన పునుగులను ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే విధంగా మనం అన్ని పునుగుల్ని చక్కగా వేపుకోవాలి. చూడండి, ఒకటి మీకు తిని కూడా చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేనైతే టమాటా చట్నీతోటి తింటున్నాను. చాలా చాలా బాగున్నాయి.
తప్పకుండా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి అంటారు. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.